హాయ్ హలో అందరిಕీ, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ಹಾಯ್ ಕನ್ನಡಿಗರೇ, ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದಾರೆ? ನಾನಂತೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ. నేనైతే ఈరోజు మేముంటున్న ఏరియాలో ఒక లేక్ వ్యూ అయితే ఉందండి. సూపర్ ప్లేస్. దాని గురించి ఈరోజు చూపిస్తున్నాను అనమాట. అలా సాటర్డే సండేస్ హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఇలా వాకింగ్కి అయితే వస్తుంటాము. ఇదే దొడ్డనకుండి లేక్ వ్యూ అనమాట. ఎంత చక్కగా ఉంటుందంటే పీస్ఫుల్ ప్లేస్ అండి. ఈ లేక్ని అయితే ఇప్పుడిప్పుడే రిపేర్ చేస్తున్నారు. చుట్టుపక్కల ఫెన్సింగ్ అది వేసి క్లీన్ చేస్తున్నారనమాట. మేమైతే అలా సరదాగా వాకింగ్కి వచ్చాము. ఇప్పుడైతే చూడండి, ఇది చుట్టుపక్కల 2 కిలోమీటర్స్ నుంచి 2.5 కిలోమీటర్ ఉంటుందన్నమాట. రౌండ్ షేప్లో వాకింగ్కి బెస్ట్ ప్లేస్ అన్నమాట. అదిగోండి అక్కడ చూడండి, ఎంత చక్కగా బాతు స్విమ్ చేస్తుందో చూడండి. బ్యూటిఫుల్ కదా. ఆ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది చూడండి. లేక్ వ్యూ చాలా బాగుంది కదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మాటల్లో చెప్పలేను. సూపర్ ప్లేస్ అన్నమాట. మీకోసం వాకింగ్ చేస్తూ సరదాగా చూపిస్తున్నాను చూడండి. మా వాళ్ళు వాకింగే కాదండి, జాగింగ్ కూడా చేసేస్తున్నారు. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో నన్ను వదిలేసి. ఈ గ్రీనరీని చూస్తుంటే నాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. మీకోసం ఈ చిన్న పాట. పచ్చందనమే పచ్చదనమే తొలి తొలవలపి పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే. ఈ వీడియో మన తెలుగు వాళ్ళ కోసం తీశాను. చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్కి రావటం ఇదే మొదటిసారి అనమాట. నాకు ఆ గ్రీనరీ అంతా చూస్తే అబ్బో మర్తిపోయిందండి. అంత పీస్ఫుల్గా ఉంది, అంత పచ్చగా ఉంది. చాలా ಸೂಪರ್ ಪ್ಲೇಸ್ ಅನ್మాట ವಾಕಿಂಗ್ಗೆ. ಹಲೋ ಕನ್ನಡಿಗರೇ, ನಿಮಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ದೊಡ್ಡನಕುಂಡಿ ಲೇಕ್ ವ್ಯೂ ಇನ್ನೂ ಯಾರಾದರೂ ನೋಡಲಿಲ್ಲ ಅಂತಂದರೆ ಪ್ಲೀಸ್ ವಿಸಿಟ್ ಮಾಡಿ ನೋಡಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ ಪ್ಲೇಸ್, ಪೀಸ್ಫುಲ್ ಪ್ಲೇಸ್ ಆ್ಯಂಡ್ ಎಟ್ ದಿ ಸೇಮ್ ಟೈಮ್ ಆ ಗ್ರೀನರಿ ಎಲ್ಲ ನಿಮಗೆ ತುಂಬ ಲೈಕ್ ಆಗುತ್ತೆ. ఎవరండి గ్రీనరీని లైక్ చేయని వాళ్ళు? ఆ నేచరే అంత బాగుంటుంది. ఇక్కడ చూడండి, వాటర్లో చిన్న చేపలు అయితే వెళ్తూ ఉన్నాయి. చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లు అయితే తప్పకుండా చూడాలండి. ఎందుకు అంటారా? మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మైండ్ రిలాక్స్ అవుతుందండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. వీళ్ళైతే చూడండి, వాకింగే కాదు జాగింగ్ కూడా చేసేస్తున్నారు. అమ్మో, నా వల్ల అయితే కాదు. నేను స్లోగా వెళ్తూ వీడియో తీస్తూ మీతో మాట్లాడుతూ చేస్తాను. ఫుల్గా చూడండి వీడియో. కొన్ని స్పెషల్గా కనిపిస్తుంటాయి. చాలా బాగుంటుంది. ఇదే బృహత్ బెంగళూరు మహానగర పాలిక అన్నమాట. బాగా చేస్తున్నారండి లేక్ వ్యూ. ఇంకా 1 మంత్ అయితే మొత్తం ఫినిష్ అయిపోతుందేమో. అప్పుడు చూడాలి, ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మా చిన్నోడైతే అలసిపోయి ఇంటికి వెళ్దాం ఇదే మాట అంటున్నాడు అనమాట. సరే, ఇంకా సేపు ఉంటే అయిపోతుందని చెప్పేసి ఎలాగోలా బుజ్జగిస్తున్నాను. అక్కడైతే చూడండి, ట్రైన్ వచ్చేస్తుంది. సో బ్యూటిఫుల్. పిల్లలకైతే ఇట్లాంటివి అప్పుడప్పుడు చూపించినప్పుడు చాలా ఆనందపడతారనమాట. నెక్స్ట్ మేమైతే పక్కనే ఉన్న స్కూల్ చూడడానికైతే వెళ్తున్నాము. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మా పెద్ద బాబు ఫస్ట్ స్టాండర్డ్ అనమాట. వేరే స్కూల్లో జాయిన్ చేయాలి కదండి. అందుకోసమే ఆ లేక్ వ్యూ దగ్గర ఒక స్కూల్ అయితే ఉంది, దాన్ని చూడడానికి అయితే వెళ్తున్నాం. మా బాబు అయితే చూడండి, నన్ను పెద్ద స్కూల్లో జాయిన్ చేయండి, నేను బాగా చదివేస్తానని చెప్తున్నాడు అనమాట. ఈ రోజుల్లో పిల్లల్ని చదివించడం పెద్ద టాస్క్ పేరెంట్స్కి. ఎందుకు అంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వాలండి. ఏ స్కూల్ చూడాలి, ఏ స్కూల్ సెట్ అవుతుందో లేదో అని. మేమైతే శ్రీ
రవిశంకర్ విద్యా మందిర్ అని చెప్పేసి దొడ్డనగుందలో ఒక స్కూల్ ఉంటే దాన్ని చూడడానికి అయితే వెళ్ళాం. అంటే బయట లుక్ ఎలా ఉంది అని చూపించడానికి మా వారు అయితే తీసుకొని వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తున్నారు. ఇంకా ఇక్కడ బయట ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఏవో రూమ్స్ వేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ చూడండి ఏరోప్లేన్ కిందనే వెళ్తుంది, వెరీ బ్యూటిఫుల్ కదా. బెంగళూరులో ఇలా కిందనే వెళ్తాయండి, మీదనే పోతున్నట్టుంటాయి, అసలు మామూలు సౌండ్ రాదు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది అదంతా రైల్వే ట్రాక్ అన్నమాట. ఇక్కడైతే చూడండి ఫోటోగ్రాఫర్ వచ్చి మంచి మంచి సీనరీస్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటాయండి ఆ గ్రీనరీ, ఆ బర్డ్స్ అలాంటివన్నీ క్యాప్చర్ చేసుకుంటే మెమరబుల్గా ఉంటాయి. నేను కూడా మంచి దృశ్యాలని మీ ముందుకు తెచ్చానని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకైతే తిరగడం వెళ్ళిపోయింది, ఇంకా రిటర్న్ ఇంటికైతే వెళ్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక చిన్న విషయం అండి, అక్కడ కనిపిస్తుంది ఆ టెంపుల్ నాగదేవత అమ్మవారు ఉంది, పక్కనే పుట్ట కూడా ఉందన్నమాట. రెండు చాలా బాగుంటాయి. నాగుల చవితికి నేనైతే ఇక్కడికే వస్తుంటాను, లాస్ట్ టైం కూడా వచ్చి వెళ్ళాను. వీళ్ళైతే రిపేర్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నది అది బాబా టెంపుల్. నేనైతే ఇప్పుడు వరకు విజిట్ చేయలేదు, విజిట్ చేస్తే డెఫినెట్గా వీడియో తీస్తానండి. ఇంకైతే మేము రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.